ఏపీలో రాజకీయం రప్పరప్ప అంటూ హీటెక్కింది. సినిమా డైలాగ్ ఇప్పుడు పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది. జగన్ పల్నాడు పర్యటనలో వైసీపీ కార్యకర్తలు అభిమానులు రప్పరప్ప నరుకుతామంటూ పుష్ప సినిమా డైలాగ్ ను ఫ్లెక్సీలో ప్రింట్ చేయించారు. దీనిపై కూటమి నేతలు అదే స్థాయిలో ఫైర్ అవుతున్నారు. రౌడీ, గంజాయి బ్యాచ్, అరాచకవాదులంటూ ఏకిపారేస్తున్నారు. అయితే ఈ డైలాగ్ పై కూటమి నేతల అభ్యంతరాన్ని లైట్ గా తీసుకున్నారు మాజీ సీఎం జగన్. సినిమా డైలాగ్ పెడితే వాడితే తప్పేంటని ప్రశ్నించారు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు కూడా మండిపడ్డారు. సినిమా డైలాగులే అని సమర్థించుకోవడం సరైందేనా అని ప్రశ్నించారు. సినిమాల్లో చూపిస్తున్నారని నరికేస్తారా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతకుముందే టీడీపీ నేతలంతా వైసీపీ డైలాగ్కు కౌంటర్లు ఇచ్చారు. ఏడాది క్రితమే వైసీపీ పాలనను ప్రజలు రప్పరప్ప నరికారంటూ మాస్ డైలాగ్ కొట్టారు మంత్రి పయ్యావుల కేశవ్. జగన్ పరామర్శకు వెళ్లినట్టు లేదు, పల్నాడులో యుద్ధానికి వెళ్లినట్టు ఉందని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఇక లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేస్తే కఠినమైన చర్యలు తప్పవంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. స్వామి అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి? మనం ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టన్నా తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? డెఫినెట్గా చట్టబద్ధకి వస్తుంది. ఎవ్వరికి కూడా హక్కు లేదు ఇష్టానుసారంగా టెర్రరిజం క్రియేట్ చేయడం, లేకుంటే ప్రోవోక్ చేయడం. ఒకప్పుడు రాజకీయాలంటే ఒక బ్యాడ్ ఎలిమెంట్ ఉంటే వాటితో అసోసియేట్ కావాలంటే భయపడిపోయేవాళ్ళం, పక్కన రానిచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు వాళ్ళతోనే రాజకీయం చేసే పరిస్థితికి వచ్చేసారు. పుష్ప డైలాగ్ ఏపీ పాలిటిక్స్ లో హీట్ పుట్టిస్తుంది. పుష్ప డైలాగ్ ప్లకార్డ్ లో పెడితే తప్పేంటని ప్రశ్నించారు వైసీపీ అధినేత జగన్. అయితే జగన్ వ్యాఖ్యలకు మంత్రి పయ్యావుల కౌంటర్ ఇచ్చారు. రప్ప నరుకుతామంటే ఎవరిని నరుకుతారని ప్రశ్నించారు. ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి? మనం ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టన్నా తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? మీ టూర్లో రప్ప నరికేస్తామనంటే సంతోషం అంటావు నువ్వు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ప్రెస్ మీట్లో దాన్ని ఖండించాల్సింది పోయి, ఇది మాకు సంబంధం లేదు, ఈ ఆలోచన కాదు, ఇది మా భావజాలం కాదు అని చెప్పాల్సింది పోయి, సంతోషం నరికేద్దాం అంటున్నాడు కదా, సంతోషం అంటున్నాడు అని అంటే ఏం చెప్పదలుచుకున్నాం సమాజానికి? హింసని ప్రేరేపించడం కాదా? ఎవరిని నరుకుతారు మీరు? ప్రజలనా? ప్రజాస్వామ్యాన్నా?